హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి థంబ్నెయిల్ చూశారు కదండి. మా పాప బర్త్డేకి నేను మా పాప వేసుకున్న ట్విన్నింగ్ డ్రెస్సెస్ని అయితే మీకు చూపించబోతున్నాను. అవి చేపించుకోవడానికి అయితే నాకైతే తలప్రాణం తోక్కైతే వచ్చేసిందండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మేము పాప బర్త్డే 2 వీక్స్ ఉంది అన్నప్పుడే మేమైతే వెళ్ళి క్లాత్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేపించుకుందాం అనుకున్నాము. అయితే వెళ్ళి అక్కడ నాకు ఒక డ్రెస్ అయితే మంచిగా నచ్చింది. దాన్ని తీసుకొని ఆ బొటిక్లో ఆ క్లాత్ ఉందా లేదా పాపకి స్టిచ్ చేయించడానికి అని అయితే అడిగితే వాళ్ళు ఫస్ట్ అయితే ఉంది అన్నారు. నాకైతే ఆ డ్రెస్ పర్ఫెక్ట్గా సరిపోయింది కదా అనేసి ఆ డ్రెస్ని అయితే నేను తీసేసుకొని పాప మెజర్మెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి అయితే వచ్చేసానండి. ఇంతవరకు బాగానే ఉంది. పాప బర్త్డే ఇక 5 days ఏమో ఉందండి. అయితే వాళ్ళకి కాల్ చేశాను, డ్రెస్ రెడీ అయిందా లేదా అనేసి. వాళ్ళు అప్పుడు అన్నారు, మేడం ఆ క్లాత్ అయితే మా దగ్గర లేదు, వేరేవి ఏదైనా సెలెక్ట్ చేసుకుంటారా అని అయితే అడిగారు. ఇంకా 5 days టైం ఉందండి. అయితే వెళ్ళాము, సరే చూద్దాము, మళ్ళీ టైం కూడా ఎక్కువ లేదు కదా అని అయితే వెళ్ళే ముందు నేను ఒక డ్రెస్ తీసుకున్నా అని చెప్పాను కదా ఆల్రెడీ, ఒక లెహెంగా అయితే దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. ఎందుకు అంటే ఇంకా నాకు పాపకి డ్రెస్ లేనప్పుడు నాకు ఇది వేస్ట్ కదా అనిపించింది. తీసుకొని అయితే వెళ్ళి అక్కడ చాలా క్లాత్స్ అయితే చూసేసి ఈ డ్రెస్ ఏదైతే నేను ఫస్ట్ తీసుకున్నానో దాని బ్యాక్ ఇచ్చేసి నేనైతే ఈ క్లాత్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. అయితే ఇది స్టిచ్ చేయించడానికి కూడా ఏమైందంటే నేను క్యాన్ పాపకి సపరేట్, నాకు సపరేట్ క్యాన్ కావాలని అయితే వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, డైరెక్ట్ డ్రెస్తో పాటే స్టిచ్ చేసి పంపించేశారు. నాకు అప్పుడు వచ్చిన కోపం మామూలుగా రాలేదండి. ఎందుకు అంటే మనకు క్యాన్ అనేది సపరేట్గా తీసుకుంటే ఏ డ్రెస్ మీదకైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు స్టిచ్ చేయించారు, దీన్ని మళ్ళీ యూజ్ చేయాలన్నా మనం యూజ్ చేయలేము. ఇంత హెవీ డ్రెస్సెస్ మనము ప్రతిసారి అయితే క్యారీ చేయలేము కదా. సో క్యాన్ ఉందంటే ఏ డ్రెస్ మీదకైనా మనం వేసుకోవచ్చు అన్న థాట్లో నేను వాళ్ళకి అలా చెప్పాను. వాళ్ళైతే మొత్తం అట్టర్ ఫ్లాప్ చేసేసారండి. కానీ డ్రెస్సెస్ అయితే బాగానే వచ్చాయి. ఈ క్యాన్తో నాకు యూజ్ అయితే ఏమీ లేకపోయింది. ఇదైతే పాప డ్రెస్ అండి. పైన వచ్చేసి పప్పులతో ఉంటుందండి, చూసారు కదా. హ్యాండ్స్కి అయితే నేను ఇలా పెట్టించేసాను. కింద వచ్చేసి ఇలా ఉంటుందండి, పింక్ కలర్ కాంబినేషన్. దానిపైన లేయర్కి పప్పులు అయితే వేసారు. లుక్ అయితే ఓవరాల్గా బాగుంటుందండి. కింద అయితే ఇలా కుచ్చు పెట్టించేసాను. లోపల లైనింగ్ ఇలా ఉంటుందండి. క్లాత్ కూడా మంచిగానే ఉంది. క్యాన్ అయితే దీనికే స్టిచ్ చేసి ఇచ్చేసారండి. నేను ఇది ఒక్కటే డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను క్యాన్ సపరేట్గా కావాలని అయితే అడిగాను. వాళ్ళు దీనికే అయితే స్టిచ్ చేసి ఇచ్చారు. ఇలా స్టిచ్ చేసి ఇచ్చడం వల్ల మనకి వేరే వాటికైతే యూజ్ అవ్వదండి. వెనకలైతే జిప్ అయితే ఉంటుందండి, జిప్ పెట్టారు. ఈ థ్రెడ్స్ అయితే నేను ఇంటికి వచ్చాక ఒకసారి పాప కేసు చూస్తే కొద్దిగా లూజ్ అనిపించిందండి. అప్పుడప్పుడు టైలర్ దగ్గరికి వెళ్ళిపోయి వేయించాను. అంటే పాప బర్త్డే నెక్స్ట్ డే ఉందనగా ఈ రోజు నైట్ అయితే వాళ్ళు నాకు మెటీరియల్ అనేది అయితే ఇచ్చారు, డ్రెస్ అయితే నాకు ఇచ్చారు. సో నేను అప్పుడు వచ్చి చూసిన తర్వాత ఇలా లూజ్ ఉందనేసి అప్పటికప్పటికి వెళ్ళి స్టిచ్ అయితే చేయించుకున్నానండి. ఈ థ్రెడ్స్ అయితే డ్రెస్ అయితే బాగుందండి పాపకి. మీకు కావాలంటే నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూసారు కదా, చాలా క్యూట్గా అనిపించింది. ఇప్పుడు నా డ్రెస్ చూపించేస్తాను. ఇది నా లెహెంగా అండి. నేను లెహెంగా స్టిచ్ చేసుకున్నాను, ఫ్రాక్ వద్దు అని చెప్పేసి. నాది కూడా సేమ్ అండి. అయితే నాది ఫుల్ పర్పులే వచ్చేస్తుంది. పింక్ అనేది అయితే నాకు ఓనీకే వస్తుంది. ఇక్కడ జస్ట్ కింద మాత్రము కుచ్చుకి ఇలా పింక్ బార్డర్ అయితే వేసారు. క్యాన్ అయితే నాకు కూడా దీనికే స్టిచ్ చేసి ఇచ్చేసారండి. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉందండి. నేనైతే చాలా సింపుల్ గా తీసుకుందామని అయితే వెళ్ళాను, కానీ నేను తీసుకున్న క్లాత్ కి అక్కడ పాపకి మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి నేను ఇది తీసుకోవాల్సి వచ్చింది. ఓవరాల్ గా ఇలా ఉంటుందండి లెహంగా.
ఇప్పుడైతే బ్లౌజ్ చూపించేస్తాను. బ్యాక్ హుక్స్ అయితే పెట్టించేసుకున్నానండి. ఇదైతే లెహంగా అండి. హ్యాండ్స్ 3/4 ఉంటాయి. వీటికి ఇలా వర్క్ అయితే ఇలా ఇచ్చేసారు. ఏదైతే మనకు బార్డర్కి అయితే వచ్చిందో దాన్ని ఇలా ఇచ్చేసారు. వెనకాల థ్రెడ్స్ కూడా సింపుల్గా పెట్టేసి ఇచ్చారండి, టైం లేదనేసి. నాకు నెక్స్ట్ డే బర్త్డే ఉందనంగా ఈరోజు అయితే ఇచ్చారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ డ్రెస్ విషయంలో అయితే. నేను దీనికి ఓనీ నేను బయట తీసుకున్నానండి. మామూలుగా అయితే చేయించుకుందాం అనుకున్నాను, డై పెట్టించుకుందాం అనుకున్నాను, కానీ అంత టైం లేదని చెప్పాను కదా. సో నేను ఇదైతే బయట తీసుకున్నాను. నార్మల్ ఓనీ నెట్ ఓనీ తీసేసుకున్నాను. కాంబినేషన్ తగ్గట్టుగా పింక్ అయితే తీసుకున్నాను. చూసారు కదండి, నేనైతే 2 వీక్స్ ముందే అయితే నేను వాళ్ళకి చెప్పేసి ఇచ్చేసి మరీ వచ్చాను. కానీ లాస్ట్కి అయితే ఇలా డిసప్పాయింట్ చేశారు. కొద్దిగా మనము వెళ్ళేటప్పుడు మనం ఎంత టైం చూసుకొని వెళ్ళినా వాళ్ళైతే స్టిచ్ సరిగ్గా చేయకపోతే చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. నాకు దీనికి ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 8,500 అరౌండ్ ఎంతో పడిందండి. అంటే మళ్ళీ దీనికి బయట మళ్ళీ నేను స్టిచ్ చేయించుకున్నానండి. నాకు లూజ్ ఉంది, పాపకి డ్రెస్ లూజ్ ఉంది అని చెప్పేసి వీటిని మళ్ళీ నేను స్టిచ్ చేయించుకున్నాను. సో నాకు మొత్తం 8,500 అలా పడిందండి. బాగానే ఉంది లుక్ అయితే, కాకపోతే చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఈ క్యాన్ విషయంలో కానీ స్టిచ్చింగ్ విషయంలో కానీ చాలా డిసప్పాయింట్. నాకైతే ఓవరాల్గా లుక్ అయితే బాగా అనిపించిందండి. 8,500 అయింది నాకు కాస్ట్ అయితే. ఏంటంటే నాకు కొద్దిగా లూజ్ అయితే స్టిచ్ చేశారండి, నాకు కానీ పాపకు కానీ. నేను కరెక్ట్ మెజర్మెంట్స్ ఇచ్చినా కూడా నేను దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చాక టైలర్ దగ్గరికి వెళ్ళి వాటిని అయితే స్టిచ్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ బాగానే ఉన్నాయి. నాకైతే కలర్ కాంబినేషన్ అనేది అయితే చాలా బాగా అనిపించిందండి. పాపకైతే నేను ఇక్కడ కుచ్చు పెట్టమన్నాను. వాళ్ళు కుచ్చు పెట్టుకోకుండా ఇలా బటర్ఫ్లై హ్యాండ్స్ అంటారు కదా, వాటిని అయితే నాకు స్టిచ్ చేసి ఇచ్చారు. ఈ థ్రెడ్స్ కూడా నేను బయట అంటే నెక్స్ట్ డే బర్త్డే అనగా ముందు రోజు వెళ్ళి పెట్టించాల్సి వచ్చింది. లేకపోతే కాంబినేషన్కి తగ్గట్టు పెట్టించేదాన్ని. వాళ్ళ దగ్గర ఆ థ్రెడ్ లేకపోయాను. సో ఇంకా మనకు తప్పదు కదా అన్నట్టుగా అయితే నేను వేయించాను. ఎందుకంటే డ్రెస్ లూజ్ ఉందండి, ఇలా వెళ్ళిపోతుంది, జారిపోతుంది. అలా వెళ్తే లుక్ బాగుండదు కదా అని అయితే నేను చేపించడం అయితే జరిగింది. కానీ కాంబినేషన్ అయితే బాగుందండి. ఈ కాంబినేషను పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.